వికారాబాద్ జిల్లా సాయిబాబా కాలనీలో విషాదం నెలకొంది. చదివి ఉద్యోగం సాధించి మంచిగా ఆ ఉద్యోగంలో నిలదొక్కుని ముందుకు వెళ్తున్న క్రమంలో అనుకోని ఒక సంఘటన కారణంగా ఆ అమ్మాయికి ఏమనిపించిందో ఏం జరిగింది తెలియదు, కానీ ఒక మహిళా కానిస్టేబుల్ బలమరణానికి పాల్పడింది. తన ఇంట్లోనే ఈ విషాదం నెలకొంది. సాయిబాబా కాలనీలో తన ఇంట్లోనే, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి దివ్య అనేటువంటి ఆ కానిస్టేబుల్ తన ఇంట్లోనే బలమరణానికి పాల్పడింది. అయితే కోట్పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. తరూర్ సిఐ కార్యాలయానికి అటాచ్గా ఉంది దివ్య. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ దివ్య ఒక లెటర్ కూడా రాసుకొచ్చింది. తండ్రి లేకపోవడంతోనే ఇన్ని కష్టాలంటూ కూడా ఆ లేఖలో పొందుపరిచింది. ఒకసారి తన లేఖలో ఏం రాసుకొచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ప్రియమైన అమ్మ మరియు నా కుటుంబ సభ్యులు, నన్ను క్షమించండి. నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నా మరణానికి ఎవరూ కారణం కాదు. నేను మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకోవడం జరిగింది. అమ్మ, నేను నీకు భారం కాకూడదు అనే ఈ డెసిషన్ తీసుకున్నాను. నాన్న ఉంటే బాగుండేదమ్మా. నాన్న లేనందుకే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. నన్ను క్షమించు అమ్మా అని చెప్పి ఆ అమ్మాయి ఒక లేఖ రాసుకొచ్చింది.